ప్రపంచానికి నడిపేటటువంటి శక్తి, కావలసిన శక్తి అమ్మవారి రూపం. అది ఇక్కడ అమ్మ రూపాన్ని ధ్యానిస్తే ప్రపంచానికి కావలసినవన్నీ ఇస్తాం. కనుక ధర్మ పురుషార్థం ఇస్తూ ఉన్నటువంటిది ముఖమైతే, అర్థకామములు రెండూ ఇస్తున్నది కామరాజు కోటం. ఇప్పుడు ధర్మ అర్థకామ అయిపోయింది, మిగిలింది మోక్షం. ఆ మోక్షం ఇస్తున్నది ఆ పాదసీమ, మూడవ భాగం. కానీ అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం ఇస్తుంది. కనుక వాగ్భవ కూటం ముఖంలో, కామరాజు కూటం నడిమి భాగంలో, కటి నుంచి పాదం వరకు శక్తి కూటం. ఈ మూడు కలిపి 15 అక్షరాలు. మొదటి 5 అక్షరాలు ముఖ భాగంలో ఉంటే, మిగిలిన 6 అక్షరాలు కామరాజు కూటంలో ఉంటే, మిగిలినటువంటి 4 అక్షరాలు పాద ప్రాంతంలో ఉన్నాయి. ఇది అమ్మవారి పంచదశి స్వరూపానికి, లలితా పరమేశ్వర రూపానికి ఉన్నటువంటి అనుబంధం. ఇలా ధ్యానిస్తే మొట్టమొదటి కామరాజు కూటమే కదా వాగ్భవ కూటం. వాగ్భవ కూటం కనుక ప్రారంభంలో ఏం రాశారో చూడండి శంకరానందుల వారు. ముఖం కదా వాగ్భవ కూటం ముఖం. అది ముఖం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం. అమ్మవారి ముఖం ఎలా ఉందంటే నిండు చంద్రుడు వెన్నెల్లా ఉంది. నిండు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంది. దీన్ని మనం శరత్చంద్రవదన అంటాం. ఇక్కడ శరత్కాలపు చంద్రుడు నిండుగా ఉంటే పూర్ణిముడు ఎలా ఉంటాడో అలా ఉంది. అయితే ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నదంటే ఎలా అండి? ఆ చంద్రుడు లోకంలో చూడగలుగుతున్నాం. అమ్మ ముఖం లోకంలో చూసే వాటి కంటే అతీతం, లోకాతీత, గుణాతీత, సర్వాతీత. కనుక ఎలా పోలుస్తుంది దానికి? అందుకే ఆ చంద్రుడు సరిపోతాడు. అయుత పూర్ణచంద్రవదన. అయుత అంటే 10,000 నిండు చంద్రులతో సమానమైనటువంటి ముఖం. అది చూపించారు. ఇలాంటి వర్ణనలు చేయడం ఉద్దేశం ఏంటంటే అలౌకికం అని చెప్పడం దీని ఉద్దేశం. అలౌకికం అంటే మరీ ఎక్కువ కవిత్వం అంటే అనడానికి లేదు. ఎన్ని కవిత్వాలు చెప్పి ఒక దగ్గర పెట్టేస్తే అమ్మను వర్ణించగలం. ఇక్కడ అమ్మ వర్ణనకి మార్పు వచ్చింది, ఊహకాలం. అందుకే ఇక్కడ అయుత పూర్ణచంద్రవదన, 10,000 పూర్ణచంద్రులు వెలుగు. అటువంటి అద్భుతమైన ముఖంతో, ఆ ముఖమంతా కళ్యాణ మంగళకరమైనటువంటి 10,000 పూర్ణచంద్రులతో సమానమైన వదనము కలది. అంటే చంద్రుడు అంటే ఆహ్లాదం అని అర్థం. అమృతం. అమ్మవారు అమృత కళలతో తేజమిల్లుతున్నారు కనుక జగజ్జనని ఆ నిండైన ముఖంతో నవ్వుతూ మనల్ని చూస్తుంది. చూపు వెన్నెల, నవ్వు వెన్నెల, ఇన్ని వెన్నెలు కలగని పూర్ణ చంద్రులా కనబడుతుంది. ఇక్కడ భగవత్పాదుల వారు ధ్యానించారు కదా, పరిణత శరత్చంద్రవదనాం అన్నారు. ఇక్కడ అది మంగళకరమైన వదన. అమ్మ వదనం అన్ని మంగళ లక్షణాలతో ఉన్నది. ఎందుకంటే సౌమంగళ్య లక్షణములన్నీ అలంకృతమై ఉన్నాయి తల్లికి. పాపటి సింధూరం మొదలుకొని ఆ దివ్యమైన కజ్జలను, కాటుగా, నాసిక్కి పెట్టుకున్నటువంటి ఆభరణాలు, చెవులుకున్నటువంటి తాటంకాలు, ఇవన్నీ ఆఖరి కంఠం వద్ద ఉన్నటువంటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధార వరకు అమ్మవారి యొక్క వదనం అంతా మంగళకరమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తుంది కదా. అంతేకాదు మంగళకర లక్షణాలన్నీ కలిపితేనే అమ్మ. అది కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం. ఒక్కొక్క పదం భావించాలి. భావిస్తే